మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, బాగున్నారా? మంచిది. నేను చేసే ప్రతి వీడియో మీరు చూస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ వీడియోలో కూడా నాకు తారసపడిన, నాకు ఎదురైన అనుభవాన్ని నేను పంచుకుంటున్నానండి. తమ్ముళ్ళు చూసే ఉంటారు మీరు. అసలు మతానికి తల్లికి సంబంధం ఏంటి, ఎందుకు ఆ తమ్ముళ్ళు తయారు చేశాను, ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నాకు తెలిసి నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతని పేరు చెప్పండి. నా ఫ్రెండ్ ఇంటర్లో డిగ్రీలో కలిసి చదువుకున్నాడు నాతో పాటు. అయితే ఆ వ్యక్తి నేను ప్రభు సువార్త చెప్పే, ప్రభు నమ్ముకోయా మన పాపములు కడగబడితే. నేనైతే ఒకప్పుడు మీతో పాటు తిరిగినా, ఇప్పుడు యేసు ప్రభు తెలుసుకున్నాను. అప్పుడంటే లోకంలో ఉన్నాను, యవ్వన ప్రాయంలో ఉన్నాను, తెలుసుకోలేకపోయాను. ఇప్పుడంటే ఇక నేను ఆయన ద్వారా దర్శించబడ్డాను, ప్రభుని తెలుసుకున్నాను. నువ్వు కూడా ప్రభు నమ్ముకో అని చెప్పినప్పుడు అతను నాతో ఒక మాట అన్నాడండి. ఏరా, అంత ఈజీగా చెబుతున్నావే యేసుప్రభు నమ్ముకోమని, నా కన్న తల్లిని మార్చుకోమంటావా అన్నాడు. అసలు నేను చెప్పిన దానికి నా ఫ్రెండ్ అన్న మాటకి సంబంధం ఏమన్నా మీరు చెప్పండి. ఏంద్ర అట్లా అన్నామంటే, అంతే మరి, కన్న తల్లిని మాకు మా మతము కన్న తల్లితో సమానము. నేను సువార్త చెబితే మా తల్లిని మార్చుకోమంటావా అన్నట్టు చెప్పాడు. నేను తల్లిని మార్చుకోమని చెప్పానా? బైబిల్ ఎక్కడ చెప్పింది తల్లిని మార్చుకోమని? మనసు మార్చుకోరా అన్న. అట్లా కాదు అని నాతో పాటు చాలా ఇంచుమించు నాకు అతనికి గంట సేపు మొబైల్లో మాట్లాడుతాం కదా, మొబైల్ గంట సేపు మాట్లాడు, ఇంచుమించు గంట బావుదాకా. ఏమండి, నన్ను అంటాడు, చదువుకున్న మూర్ఖుడు నువ్వు, యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు అంత జీవితంలో అంత ఇదైపోయి రోగాలు పాలైన వాళ్ళు, అప్పులు పాలైన వాళ్ళు, జీవితం మీద ఇసుగు పుట్టి సన్యాసం తీసుకుంటారే, అలాంటి వాళ్ళరా మీ ప్రభు నమ్ముకునేది అని చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. నేనన్నా, వాటిని నా దేవుడు తీసివేయడానికి కూడా సమర్థుడేరా. అంతకు మించి ప్రతి మనిషిలో ఆత్మకి అంటి ఉన్న మురికి అనే పాపం అనే మురికిని తీసివేయడానికి, కొట్టివేయడానికి నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అది గుర్తుపెట్టుకు. ముందు తల్లిని మార్చుకోమని చెప్పట్లేదురా, మతం మార్చుకోమని కూడా నేను చెప్పను. నీ మనసు మార్చుకోరా, కులం కూడా మార్చుకోవద్దురా అన్న. నువ్వు ఏదైనా చెప్పురా, మాకు మతము తల్లితో సమానం అన్నాడు. ఇప్పుడు ఎక్కడైనా సరే మన బైబిల్లో కానీ లేకపోతే వాళ్ళ గ్రంథాల్లో కానీ మతాన్ని తల్లిని ముడిపెట్టినట్టుగానే ఎక్కడైనా ఉందా? వాళ్ళు జనరల్గా చెబుతారు. ఇప్పుడు కొంతమంది మతం మొదలు వచ్చారు కదా, మనం చూస్తున్నాం యూట్యూబ్లో. సేమ్ ఇదే నాకు తెలిసి. ఆ వీడియోలు చూసి వీడు అలా మాట్లాడాడని అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇప్పుడు తల్లి అక్కడండి మనకి జన్మనిచ్చింది. మతం జన్మనిచ్చిందా? అసలు మతం ఎప్పుడు పుట్టింది? ఈ మతం ఎప్పుడు పుట్టింది? ఈ కులం ఎప్పుడు పుట్టింది? ఈ కుహాన మేధాలకు తెలుసా? తెలీదు. అసలు తల్లి ఏంటి, మతం ఏంటి? అసలు మతం అంటే విశ్వాసం. మతం అంటే అసలు దాని అర్థం ఏంటి అంటే, మతం అంటే ఒక అభిప్రాయము, ఒక విశ్వాసం. మతం అంటే ఒక విశ్వాసం. ఒక మాట చెప్పు, అరే నా విశ్వాసం నుంచి నేను రాలేను లేరా, ఏదన్నా చూద్దామని, ఏదైనా ఆయన దర్శిస్తే చూద్దామని అంటే ఒక మాటతో పోయింది. నా తల్లిని మార్చుకోమంటావా అన్నట్లుగా మాట్లాడాడు. మతం అంటే ఆ వ్యక్తికి అర్థం తెలియదు. ఆ వ్యక్తే కాదు, ఈనాడు చాలామంది మా ధర్మానికి ఏదో అయిపోతుంది, అంతా యేసుప్రభు నమ్ముకుంటున్నారు అని కొంతమంది కుహాన మేధావులు మేమేదో హైందవ ధర్మాన్ని, సమాజాన్ని ఉద్ధరిస్తామని కొంతమంది ఆన్లైన్ బెగ్గరగాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళు ఎవరు మీకు మస్తుగా తెలుసు, వాళ్ళకు కూడా చెబుతున్నాను నేను. బాయ్, తల్లి వేరు, మతం వేరు. మార్చుకుంటే మనసు మార్చుకుని యేసుప్రభుని తెలుసుకో. అంతేగాని పద్దస్తు మానం నోరింది కదా అని చెప్పేసి తల్లిని మార్చుకోమంటావా. మైండ్లో నీకు కొంత గుజ్జుంటే మా మాట మాట్లాడు. తల్లి ఏంటి, మతం ఏంటి, నీ విశ్వాసం అది. మా విశ్వాసాన్ని చెప్పాము ఇది అని. చూద్దామన్నాను. ఎందుకు తల్లితో ఎందుకు నీకు అంటే? వీరికి తెలియదండి. వీరికి ధర్మం అంటే తెలియదు, సనాతనం అంటే తెలియదు, అసలు మోక్షం అంటే తెలియదు, పాపం అంటే తెలియదు. ఆ పాప ప్రక్షాళన కొరకు మరి పోనీ మేము ఆరాధిస్తున్న దైవములు అనబడ్డ వారు ఏమన్నా నివృత్తి చేశారా అంటే అది కూడా తెలియదు. మళ్ళీ చదువుకున్న వాళ్ళే మనల్ని అంటారు వాళ్ళు చదువుకున్న మూర్ఖులని. ఇప్పుడు నేను అనాల్సి వస్తుంది వాళ్ళని, నాకంటే వాళ్ళు ఇంకా పెద్ద మూర్ఖులని కదా. కాబట్టి తల్లి అందరికీ ఉంటుందండి, మతం అందరికీ ఉండదు. క్రైస్తవులకి మతం లేదు, కానీ క్రైస్తవులకు తల్లులు ఉంటారు. హైందవులకి వాళ్ళు అనుకుంటున్నారేమో మరి తల్లి మతం ఒకటేనని, అది వాళ్ళకి తెలియాలి. సో ఈ వీడియో ద్వారా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లి వేరు, మతం వేరు. మతం అంటే ఒక విశ్వాసము. ఆలోచన చేసి ఇకనైనా యేసుప్రభు నమ్ముకోండి. తల్లిని మార్చుకోమని చెప్పట్లా, కులాన్ని మార్చుకోమని చెప్పట్లా, మతాన్ని మార్చుకోమని చెప్పట్లా. పోల్చేటప్పుడు కొంచెం దగ్గర పెట్టుకొని, మైండ్ దగ్గర పెట్టుకొని పోల్చండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని నమ్ముతూ ఉన్నా. వందనాలు.